మన సంఘములో బాప్తిసం పొందినటువంటి యవనస్తులు, యవనురాండ్రు, మీరు ఎక్కడికి వెళుతున్నా, మీరు ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, లేకపోతే ఏదైనా చేసుకోండి, మిమ్మల్ని ఎప్పుడూ ఒక నిఘా నేత్రము చూస్తా ఉన్నది. ఏ స్త్రీ పురుష వేషము ధరించుకోకూడదు, అది నాకు అసహ్యమని దేవుడు అన్నాడు. ఓ పనికి మాలిన మారు మనసు లేని వేషధారులారా, మీరు ఆ టైట్ లెగ్గిన్స్ వేసుకుని పురుష వేషం వేసుకుని వెళ్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు దేవునికి ఎంతో అసహ్యం వేస్తా ఉందని నువ్వు తెలుసుకోవాలి. నేనన్నా కొనిస్తాను, రండి, నాకైనా సిగ్గేస్తుంది. మా సొంతం మీ దగ్గర సరైన మిడ్డీలు ఏమి లేకపోతే నేను తీసుకెళ్ళి కొనిస్తాను, వేసుకోండి. నువ్వు సరి అయిన మారు మనసు నీకుంటే, దేవుని బిడ్డవైతే అస్సలు ప్యాంట్లు వేసుకోవడానికి అవకాశమే. మళ్ళీ ప్యాంట్లు ఎలాంటి అంటే మొత్తం నీ ఒళ్ళంతా, నీ స్ట్రక్చర్ అంతా సిగ్గులేదా, పనికి మాలదానా, నీకు బుద్ధి లేదానా, నీ సిగ్గేయట్లేదు, భయం వేయట్లేదా, నీకు స్పర్శ లేదా, నీకు ఆత్మ లేదా? నువ్వు అది వేసుకున్నావంటే దెయ్యం పట్టిందని అర్థం. ఈ రోజున మన సంఘాల్లో చాలా మంది బిడ్డల యొక్క ప్రవర్తన చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉందండి. అవి వేసుకోవడమైనా మానేయండి, లేకపోతే వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి మీరంతే. అది ఇది కుదరదు. ఎందుకంటే లోకములో మనకు జీవము లేదు. చూడండి, దేవుడు ఏది అసహించుకున్నాడో నీకు కూడా అదే ఆత్మ ఉంటే అసలు నీకు దాన్ని చూడగానే, ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని స్వభావం మనలో ఉన్నప్పుడు, దేవునికి ఏది అసహ్యంగా ఉంటుందో నీకు కూడా అది అసహ్యంగా ఉంటుంది.